బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో విషాదం చోటు చేసుకుంది. పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 15 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో 50 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల తాకిడికి బారిగేట్లు విరగడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. గాయపడిన భక్తులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అటు తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఘటన జరిగిన వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అటు అమిత్ షా కూడా యోగి ఆదిత్యనాథ్ తో మాట్లాడారు. మరోవైపు తొక్కిసలాట ఘటనతో అఖాడా పరిషత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి పవిత్ర స్నానాలను రద్దు చేసుకుంది. పవిత్ర స్నానాలను మరో తేదీకి మార్చుకుంటామని తెలిపింది. మౌని అమావాస్య సందర్భంగా ఇవాళ పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున త్రివేణి ఘాట్కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో విషాదం చోటు చేసుకుంది. పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 15 మంది మరణించినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో 50 మందికి గాయాలైనట్టు తెలుస్తోంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల తాకిడికి బారిగేట్లు విరగడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. గాయపడిన భక్తులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అటు తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఘటన జరిగిన వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అటు అమిత్ షా కూడా యోగి ఆదిత్యనాథ్ తో మాట్లాడారు. మరోవైపు తొక్కిసలాట ఘటనతో అఖాడా పరిషత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి పవిత్ర స్నానాలను రద్దు చేసుకుంది. పవిత్ర స్నానాలను మరో తేదీకి మార్చుకుంటామని తెలిపింది. మౌని అమావాస్య సందర్భంగా ఇవాళ పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున త్రివేణి ఘాట్కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 15 మంది వరకు మృతి చెందినట్టు తెలుస్తోంది. సుమారు 50 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విజువల్స్ చూస్తూ ఉన్నాం. అసంఖ్యాకమైన భక్తులు ఈరోజు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. అయితే ఒక్కసారిగా భారీ భక్తుల తాకిడితో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ప్రస్తుతం తొక్కిసలాటలో గాయపడ్డ వారిని తరలిస్తున్న దృశ్యాలు, అంబులెన్స్ ఎక్కించిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా బ్యారిగేట్లన్నీ కూడా విరిగిపోయాయి. పెద్ద ఎత్తున తొక్కిసలాట చోటు చేసుకుంది. సుమారు 50 మంది వరకు తీవ్ర గాయాల పాలయ్యారు. 15 మంది వరకు మృతి చెందినట్టుగా తెలుస్తోంది.